నమస్తే వెల్కమ్ టు దూత డిజిటల్ స్పెషల్ ఫోకస్. ఎప్పుడు వచ్చాం అనేది కాదు అన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్న పోకిరి సినిమా పాపులర్ డైలాగ్ కి డెఫినేషన్ గా మారారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. షార్ట్ టైంలో భారీ హిట్ కొట్టేసిన ఆయన తెలంగాణకు భారీ పెట్టుబడులు తీసుకురావడంతో బుల్లెట్ వేగంతో దూసుకుపోతున్నారు. ఇన్వెస్ట్మెంట్లే లక్ష్యంగా అడుగులు వేస్తూ తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి మంత్రంతో పెట్టుబడులే టార్గెట్గా దావోస్ పర్యటనకు వెళ్లిన ఆయన కేవలం 3 రోజుల్లో 40,232 కోట్ల ఇన్వెస్ట్మెంట్లను సేకరించి రికార్డు సృష్టించారు. గతేడాది ఇదే సమ్మిట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించిన 19,900 కోట్ల రూపాయల పెట్టుబడుల రికార్డును బ్రేక్ చేసి దట్ ఈజ్ రేవంత్ రెడ్డి అని నిరూపించుకున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సాగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ఫలవంతంగా ముగిసింది. 3 రోజుల పాటు సాగిన రేవంత్ రెడ్డి పర్యటనలో 200 సంస్థలతో సంప్రదింపులు జరిపారు. ఏకంగా 40,232 కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు చేసుకుని తెలంగాణలో సరికొత్త రికార్డు నెలకొల్పారు. గతేడాది దావోస్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే కూడా ఇది 2 ఎక్కువ కావడం విశేషం. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్, JSW వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, BL ఆగ్రో, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, ఆరాజిన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవేరా ఫార్మాస్యూటికల్స్, క్యూసెంట్రియో, సిస్ట్రా, ఊబర్, O9 సొల్యూషన్స్ తదితర కంపెనీలు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. ముఖ్యంగా ఫార్మా రంగంలో గ్లోబల్ లీడర్ గా ఉన్న ఆరాజిన్ లైఫ్ సైన్సెస్ హైదరాబాద్ లో తమ సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు ప్రకటించింది. కొత్త ఔషధాల సృష్టి, అభివృద్ధి, తయారీ సేవల విభాగంలో ఆరాజిన్ కంపెనీకి 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ రంగాలకు కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సేవలను ఈ కంపెనీ అందిస్తోంది. ఇటు క్యూసెంట్రియో కంపెనీ కూడా తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు అంగీకరించింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కంపెనీ ప్రతినిధి ఎలమర్తి కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అమెరికా, ఆసియా, పసిఫిక్ రీజియన్లో ఇప్పటికీ కార్యకలాపాలను విస్తరించిన ఈ కంపెనీ తెలంగాణలోనూ ఐటీ డెవలప్మెంట్ సర్వీసెస్ అందించేందుకు సిద్ధమైంది. ఆయిల్ అండ్ గ్యాస్, ఫినాన్షియల్ సర్వీసెస్, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ, ఆటోమోటివ్, అగ్రికల్చర్ తో పాటు ఇంజనీరింగ్ వంటి రంగాలలో అత్యాధునిక ఐటీ సేవలు అందించడంలో ఈ కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ప్రాసెస్ ఆటోమేషన్, మిషన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ సొల్యూషన్ వరకు వివిధ అధునాతన సాంకేతిక సేవలను ఈ సంస్థ అందిస్తోంది. కంపెనీ విస్తరణలో భాగంగా తెలంగాణలో దాదాపు 1000 ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా ఎంచుకుంది. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఇటువంటి కంపెనీలు తమ సేవలను హైదరాబాద్ లో విస్తరించడం శుభ పరిణామమే అని చెప్పాలి. ఇటు ప్రపంచ ఆర్థిక ఫోరం అధ్యక్షుడు బోర్గ్ బ్రెండేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ లో 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రంగా C4IR ఏర్పాటుపై సంయుక్త ప్రకటన చేశారు. బయో ఏషియా సదస్సులో ఫిబ్రవరి 28న C4IR ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన భారతీయ పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ బిజినెస్ లీడర్లు తెలంగాణలో కొత్త ప్రభుత్వం అనుసరించిన వ్యాపారం, స్నేహ దృక్పథానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. దావోస్ కు రావడం, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వ్యాపారవేత్తలను కలుసుకోవడం సంతోషంగా ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధితో పాటు సంక్షేమం అందించాలంటే పెట్టుబడులు, వృద్ధి కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఏది ఏమైనా కనీసం మంత్రిగా కూడా అనుభవం లేని రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో మొదటి అడుగులో విజయం సాధించారనే చెప్పాలి. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూత డిజిటల్.